అరే అందరింటి దగ్గర మనకి కావలసినవి దొరికాయి, కానీ మన మాస్టర్ ఇంటి దగ్గరే 4 చెక్క ముక్కలు కూడా దొరకలేదురా. మన మాస్టరే పెద్ద గుంటనక్క, మనకెక్కడ దొరకనిస్తాడ్రా చెక్క ముక్క. మనం ఎలాగో వాళ్ళ ఇంటికి వెళ్తామని ఇంట్లో దాచేస్తుంటాడు. అసలు మాస్టర్ దుంగల బదులు మాస్టర్నే మంటల్లో వేసేస్తే దళిద్రం వదిలిపోదు. అప్పుడు మనది మంట భోగి మంట అవ్వదు, చితి మంట అవుద్ది. నాకీ తెలియకడుగుతాది, మనది మాస్టరు మనల్ని ప్రెసిడెంట్ గారింటికి దొంగతనానికి ఎందుకు వెళ్ళమంది? దానికోసం మనం జుట్టు పీక్కోవడం ఎందుకురా? ఇవాళ రేపో మన మాస్టరే చెప్తాడు గాని మనం త్వరగా ఇంటికెళ్ళి స్నానం చేసి భోగి మంట వెలిగిద్దాం పదండి. అమ్మా అబ్బా, ఏమైందిరా? బాత్రూంలో గాని కాలు జారి పడ్డావా ఏంటి? లేదు నాన్నగారు, అమ్మ నా ఒంటికి నలుగు పెట్టింది. తను తోమిన తోముడికి నా ఒంట్లో కుబ్బుజాలన్నీ కదిలిపోయాయి. ఇప్పటికైనా అర్థమైందా మీ అమ్మ తోమిన గిన్నెలు ఎందుకంత తెల్లగా ఉంటాయో? అర్థమైంది నాన్నగారు, మీరు మాత్రం నలుగు పెట్టించుకోకండి నాన్నగారు. అసలే ముదర ఎముకలు ఇరిగాయంటే అతుక్కోవడం చాలా కష్టం. నా బాడీ గురించి నీకేం తెలుసురా? ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి ఇలా భోగి రోజు మాత్రమే నలుగు పెట్టించుకుంటున్నారు. నేను నా చిన్నప్పుడు రోజు నలుగు పెట్టించుకునే స్నానం చేసేవాడిని. అందుకే నాన్నగారు, మన ప్రెసిడెంట్ గారి పహారీ గోడలాగా మీ బాడీ ఎంత గట్టిగా ఉంటది. అరే రాజు, కొత్త బట్టలకి పసుపు బొట్టు పెడతానుండు, అప్పుడే కట్టుకోకు. నాన్నగారు, ఈ బట్టలు చాలా బాగున్నాయి, నాకు నచ్చినవే కొన్నారు. మరి నా చీర ఎలా ఉందిరా? చాలా బాగుందమ్మా. అమ్మ నవ్వితే బాగుంటుంది కదా నాన్న. అవునరా, 20 సంవత్సరాల క్రితం మీ అమ్మ అలా నవ్వకుండా ఉంటే నా బ్రతుకు ఇంకా బాగుండు. అంటే నన్ను పెళ్లి చేసుకోవడం మీకు బాగోలేదా? అమ్మా, పండగ నాడు కూడా పాత గొడవలు ఎందుకే? మరి మీకు కొత్త బట్టలు ఏవి నాన్నగారు? కొత్త బట్టలు కొనుక్కోవడానికి నేనేమైనా చిన్నపిల్లాడినేంట్రా? పండక్కి బట్టలు కొనుక్కోవడానికి చిన్న పెద్ద తేడా ఏముంటుంది నాన్నగారు? పండగనే ఒక లుంగి కొనుక్కున్నాను లేరా. పదవే, నాకు కూడా నలుగు పెడదు గాని. పండగని ఊరుకున్నాను, లేకపోతే చితక్కొట్టి కాపడం పెట్టేదాన్ని. అబ్బా, నేనేదో సరదాగా అన్నానే, దానికే ఇంత కోపం ఎందుకు? నాకు అర్థమైంది, నువ్వు కోపంలో కూడా అందంగా ఉంటావు, అందుకే పండగ నాడు అందంగా ఉండాలని కోపడుతున్నావు కదా. చీపోండి. ఈ డ్రెస్ లో నువ్వు చాలా బాగున్నావురా, ఇలాగే నువ్వు చాలా పండుగలు జరుపుకోవాలి. నేను జరుపుకోవడం ఏంటమ్మా, మన ముగ్గురం కలిసే జరుపుకుందాం. హ్యాపీ భోగి నాన్నగారు. నీకు కూడా హ్యాపీ పొంగల్ రా. హ్యాపీ భోగి అమ్మా. హ్యాపీ పొంగల్ రా. భోగి పిడకలు పట్టుకెళ్లి భోగి మంటల్లో వెయ్యి. అలాగే అమ్మా. రేయ్, భోగి మంటలో పిడకలు వేసేటప్పుడు చెప్పులు తీసేసి వేయి. భోగి మంటకి దండం పెట్టుకో. పిడకలు కాలి చల్లారాక ఆ బూడిద తీసి బొట్టు పెట్టుకో. అలాగే నాన్నగారు. అంతేకాదురా, ఎక్కడ ఏమి తినకుండా ఇంటికి రా. ఈ రోజు శాస్త్రం ప్రకారం ఇంట్లో ముందుగా మినుములతో చేసిన సున్నుండ తినాలి. గుర్తుందమ్మా. రారా బాబు, నీకోసం ఎదురు చూసి చూసి మేము పిడకలు వేసాం. మా అమ్మ నాకు 4 గంట సేపు పెట్టిందిరా, అందుకే లేట్ అయింది. బిట్టుగాడు కూడా ఇంకా రాలేదా? వాడిది వాళ్ళ నానమ్మకు నలుగు పెడుతుందేమో. ఆగరా. ఎందుకురా ఆపావు? చెప్పులు తీసేసి మంటల్లో వేరా. అరే, ఇవి కొత్త చెప్పులురా, వీటిని మంటల్లో వేస్తే మళ్ళీ మా నాన్న కొనడు. అరే, నిన్ను చెప్పులు తీసేసి మంటల్లో వేయమనట్లేదు, కాలకున్న చెప్పులు తీసేసి పిడకల మంటల్లో వేయమంటున్నాను. ఓ అదా. అందరికీ హ్యాపీ పొంగల్ రా మామ. హ్యాపీ పొంగల్ రా. హ్యాపీ భోగిరే రాజు. హ్యాపీ పొంగల్ మామా. హ్యాపీ భోగిరా మామ అందరికి. నాది మీకు కూడా హ్యాపీ పొంగల్ చెప్తుంది.
అరే నాకు డౌట్ రా, అందరూ హ్యాపీ పొంగల్ అనే చెప్తారు గాని హ్యాపీ దోశ, హ్యాపీ ఇడ్లీ, హ్యాపీ ఉప్మా అని ఎందుకు చెప్పారా? అరే భోగి పండగనే పొంగల్ అంటారా, అంతేకాని మనం తినే పొంగల్ కాదు. అరే మన మాస్టర్ వస్తున్నాడు రా. రాత్రి మన మాస్టర్వి ఏవి దొబ్బలేకపోయాంరా, అందుకే బాధగా ఉంది. హ్యాపీ పొంగల్ మాస్టర్. హ్యాపీ పొంగల్ మాస్టర్. పొంగలి మాట పక్కన పెట్టండిరా కన్నా, నా దుంగలు మొత్తం దొంగలెత్తుకపోయారా కన్నా. ఆ? దుంగలా? దుంగలేంటి మాస్టర్? ఇంట్లోకి కబోర్డులు చేయిద్దారని 50,000 ఖర్చు పెట్టి టేకు దుంగలు కొనుక్కొచ్చానురా కన్నా. అవి ఎవడు భోగి మంటల్లోకి ఎత్తుకెళ్ళిపోయాడురా కన్నా. బాబు మీరైతే ఇచ్చేయండిరా కన్నా. మీ ఇంటి దగ్గరికి మేము వచ్చిన మాట నిజమే కానీ మీ ఇంటి దగ్గర ఏం లేవు మాస్టర్. మీరు ఎవరికి చెప్పానంటే మీకు విషయం చెప్తాను మాస్టర్. ఏంట్రా కన్నా? మీ ఇంట్లో దుంగలు లేవని మీ పక్కింటి సూరమ్మ ఇంట్లో టేకు దుంగలుంటే అవి పట్టుకొచ్చి భోగి మంటలో వేసాం మాస్టర్. అరే అవి నా దుంగలేరా కన్నా, మా ఇంట్లో ప్లేస్ లేదని సూరమ్మ ఇంట్లో దాచుకున్నానురా కన్నా. అరే మర్యాదగా నా దుంగలు నాకు ఇచ్చేయండిరా కన్నా, లేకపోతే వాటి డబ్బులు ఇవ్వండిరా కన్నా. ఇవ్వకపోతే మీ మీద పోలీస్ కేసు పెడతాన్రా. ఆ పెట్టండి మాస్టర్. మేము కూడా మొన్న తీసిన మీ సందులో సుందరాంగుడి వీడియో ఈ పండగ సందర్భంగా యూట్యూబ్ ఛానల్లో పెడతాం. ఆ కన్నా ఇది తొండి. ఆ మీరు పొండి. ఇంతసేపు మాస్టర్ ఇంట్లో ఏమీ తేలేదని బాధగా ఉండేదిరా, ఇప్పుడు సూరమ్మ ఇంట్లో తెచ్చినవి మాస్టర్వి అని తెలిసాక చాలా హ్యాపీగా ఉందిరా. నమస్తే బాబు. నమస్తే అండి. ఎవరు కావాలి? ఒక 4 మనుషులు కావాలి బాబు. నలుగురు మనుషులా? ఎందుకు? ఎవరినైనా మోయడానికేమో. ఎందుకు సార్? ఏం లేదు బాబు, మాకు కోనసీమలో పెద్ద పెద్ద బట్టల షాపులు 6 ఉన్నాయి. పండగ మూలాన స్టాక్ మొత్తం అయిపోయింది. అందుకని లారీలో లోడ్ వేసుకుని వెళ్తుంటే లారీ ఇంజన్ లో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు ఆ లోడ్ అంతా వేరే లారీలోకి ఎక్కించాలి. పండగ మూలాన మూటా వాళ్ళెవరూ లోడ్ ఎత్తడానికి రావడం లేదు. ఆ బట్టలకి ఈ 3 రోజుల్లోనే 1 కోటికి పైగా బిజినెస్ ఉంటుంది. అయితే మాది ఏం చేస్తాది? మీరు ఆ లోడు వేరే లారీలోకి మారిస్తే చాలు, మీకు 20,000 ఇస్తాను. ఆ లారీలోని సరుకు వేరే లారీలోకి మారిస్తే చాలు, లోడు మా డ్రైవర్లే కట్టుకుంటారు. మీరు రాకపోతే నాకు చాలా నష్టం. ఈ రోజు మాకు పండగ, మేము రాము. అలా అనకండి బాబు, కావాలంటే మీకు బట్టలు కూడా ఇస్తాను. అవసరం లేదు. ఇంకో 10,000 కలిపి 30,000 ఇవ్వండి. అలాగే ఇస్తాను బాబు. సరే సార్, మేము వస్తాం. అరే అందరూ పండగ రోజే రెస్ట్ తీసుకుంటారు, నువ్వేంట్రా పండగ రోజే కష్టపడదామంటున్నావు? అందరూ రోజు కష్టపడతారు కాబట్టి పండగ రోజు రెస్ట్ తీసుకుంటారు. మనకి రోజు రెస్టేగా, అందుకే పండగ రోజు కష్టపడదాం. అయినా నాకు ఒక ముఖ్యమైన పనికి డబ్బులు చాలా అవసరం ఉందిరా. అరే ఇవాళ డబ్బులు వస్తాయి, ఎల్లుండి కోడి పందాలు వేసుకోవచ్చురా. నాది అయితే వస్తాది. సరే పదండి. అరే ఆయన మనకి 30,000 ఫోన్ పే చేశాడు. మన నలుగురికి ఒక్కోడికి 7,500. మీకు ఫోన్ పే చేశాను, చూసుకోండి. ఏమనుకున్నాను గాని 4 గంటల్లో 7,500 వచ్చాయిరా. అరే నీకు డబ్బులు అవసరమన్నావు ఎందుకురా? ఎందుకా? నన్ను ప్రేమించే వాళ్ళకి షాపింగ్ చేద్దారని. పదండ్రా షాపింగ్కి వెళ్దాం. నీది లవర్కి ఏదో కొనేటప్పుడు మాది ఎందుకు? ఎందుకో చెబుతాను, నోరు మూసుకొని రండి. వీడెక్కడికి వెళ్ళిపోయాడండి? పొద్దుట ఎప్పుడో భోగి మంట దగ్గరకు వెళ్ళి ఇంకా రాలేదు. ఏమోనే ఎక్కడికి వెళ్ళాడు? భోగి మంట దగ్గర కూడా లేడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. అరే ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఈ రోజు ఎక్కడా ఏమీ తినకుండా శాస్త్రం ప్రకారం ఇంట్లోనే సున్నుండ తినాలని చెప్పానా? పోనీలేవే, శాస్త్రాలు చేదస్తాలు మనకి తెలుసు గాని వాడికేం తెలుసు? హ్యాపీ పొంగల్ నాన్నగారు. ఈ బట్టలెక్కడివిరా? మీకోసమే కొన్నాను నాన్నగారు. మరి డబ్బులెక్కడివిరా? అవునరా, డబ్బులెక్కడివి? మా ఆనందం కోసం మీరు మీ ఆనందాన్ని వదిలేసుకుంటున్నారు నాన్నగారు. ఈ పండక్కి మాకు 1000 ఖర్చు పెట్టి కొత్త బట్టలు కొన్నారు, కానీ మీరు మాత్రం 150 రూపాయలతో ఒక లుంగీ కొనుక్కున్నారు. అందుకే ఈ రోజు ఎలాగైనా మీకు కొత్త బట్టలు కొనాలనుకున్నాను. నా సంకల్పం గొప్పదే, అందుకే నాకు లారీలో లోడు దించే పని వచ్చింది. 4 గంటల్లో 7,500 వచ్చింది. ఇదిగోండి నాన్నగారు, నా అకౌంట్లో డబ్బులు.
ఏటీఎంలో తీసుకొచ్చాను. మీ బట్టలకి 2500 పోగా మిగతా 5000. అరే నేను పుట్టాక 40కి పైగా సంక్రాంతి పండగలు చూశానురా, కానీ నాకు ఏ పండగకి ఇంత ఆనందం కలగలేదురా. ఈ రోజు నాకు నిజమైన పండగ వచ్చినట్టుంది. ఈ రోజు నువ్వు నాకు కొడుకులా కాదు, తండ్రిలా కనిపిస్తున్నావు. అమ్మా, శాస్త్రం అన్నావని పొద్దున్నుంచి ఏమీ తినలేదే. ఆకలేస్తుంది, సున్నుండ పెట్టవే. అవునా, ఇప్పుడే పెడతానురా.